మంచి తరుణము. ఉదయమే వేడి మన్నా, ఆ తర్వాత మనము ఆయన పరిశుద్ధ పాదముల ఎదుట విజ్ఞాపన ప్రార్థన. కనుక అందరము సిద్ధంగా ఉంటే ఎవరమైనా చక్కగా భారం కలిగి ప్రార్థన చేయటానికి సానుకూలత అవకాశం ఉంటుంది. యూదా పత్రిక చిన్నదే, కానీ భావము పెద్దది. ప్రియులారా, అంటే 3వ వచనం, మనకందరికీ కలిగడు మహారక్షణ గురించి రాయాలి అనే విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలని మిమ్మల్ని వేడుకొనుటకు రాయాల్సి వచ్చింది. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కలిగి ఉంటాడో ఆ వ్యక్తినే ప్రభు వాడుకుంటాడు. ఆత్మ నడిపింపు లేని వాడిని ప్రభువు వాడుకోడు, అది వాస్తవం. ఆత్మ నడిపింపు లేని వారు కూడా వాడబడతారు కొన్ని సందర్భాలు. అవునండి, మీరు రెండోది నిజమే. అయితే ఆ నడిపింపు వారి యొక్క సొంత తెలివితేటల మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ యాకోబు అలాగే యూదా యేసు ప్రభు వారి యొక్క సొంత తమ్ముళ్ళే అయినప్పటికీ యేసును వాళ్ళు కాదని శరీర సంబంధులుగా అతన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ వారు యేసు పునరుద్ధానం చెందిన తర్వాత జరిగిన సంభవాలు ఏమైతే ఉన్నాయో కన్నులారా చూచి వాళ్ళు ఖచ్చితంగా ప్రభువును నమ్మారు, ప్రభువును రక్షకుడిని అంగీకరించారు. అది వాళ్ళు అన్నలాగా కాకుండా సృష్టికర్త అయినటువంటి దేవుడిగా వారు అంగీకరించారు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఏ ప్రవక్తయు తమ సొంత గ్రామంలో వర్ధిల్లడు. అది నిజమే, కానీ ఇతను సృష్టికర్త, వారి మధ్యలో అతను వర్ధిల్లలేదు. కానీ మరణము తర్వాత పరిస్థితులన్నీ కూడా భిన్నంగా ఉన్నప్పుడు వీరు కూడా దాన్ని దృఢంగా నమ్మి ఆయన యొక్క జీవన శైలిని చూచి వీరిలో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకుని ప్రభును వారు వెంబడించారు. అందుకని 3వ వచనంలో, ప్రియులారా, మనందరికీ కలిగాడు మహారక్షణ గురించి రాయాలనే విశేషమైన ఆసక్తి నాలో ఉన్న పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. బోధ పరిశుద్ధులకు అప్పగించబడింది, పోరాడాల్సింది కూడా పరిశుద్ధులే. నీవు పరిశుద్ధ